ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం. ప్రియులారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ మార్చి నెల మొదటి రాత్రిలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చిన ఈ గొప్ప అవకాశము కోసము నీకు కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాం. నీ వాక్యము మాకు వెలుగు, మా పాదాలకు దీపము. ఇప్పుడు మేము ధ్యానించబోయే ఈ వాక్యము ద్వారా మా జీవితాల్లోని భయాలను తొలగించి నీవు మా పక్షమున ఉన్నావన్న నమ్మకాన్ని మా హృదయంలో నింపమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము మార్చి నెలలో అడుగుపెట్టిన ఈ రాత్రి సమయంలో ఎంతో ప్రత్యేకమైనది. క్యాలెండర్లో నెల మారగానే మన కళ్ళ ముందు అనేక లక్ష్యాలు, తీరని కోరికలు, లేదా గత 2 నెలల్లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల జ్ఞాపకాలు కదులుతుంటాయి. చాలామంది ఈ కొత్త మాసంలో నేనేమి సాధించాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆందోళన చెందుతుంటారు. కానీ లోకము దృష్టిలో మనం ఒక సాధారణ మనుషులమే కావచ్చు. అయితే మన దేవుని దృష్టిలో మనం ఎంతో ప్రత్యేకమైన వారమని మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ రాత్రి ప్రియులారా, మనము ధ్యానించబోయే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వాక్యము కేవలము ఒక ఆశీర్వాద వచనము మాత్రమే కాదు, ఇది మన దేవుడు మనతో చేసుకుంటున్న ఒక నిబంధన. మనని సృష్టించిన దేవుడు మనకు పేరు పెట్టి పిలిచి నేను నీ దేవుడనని చెప్తున్నాడు అంటే ఆ మాటలో ఎంతటి భద్రత ఉందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, ఈ మాసంలో మీరు అడుగు పడుతున్నప్పుడు భయము లేదా అనిశ్చిత మిమ్మల్ని వెంటాడుతున్నాయేమో. మీ కష్టాల ఐగుప్తులో మీరు చిక్కుకుపోయి బయటపడే దారి కనిపించడం లేదా? అయితే నిశ్చయముగా ఈ మాట వినండి. నీ ప్రాణ రక్షణ క్రయముగా నేను దేన్నైనా ఇవ్వడానికి సిద్ధము. మీ దేవుడు మీకోసము, మీ జీవితము కోసము ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే ప్రేమగల తండ్రి. ఈ రాత్రి మన మనసులను గందరగోళపరిచే లోకపు శబ్దాలను పక్కన పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఆ దేవుని స్వరాన్ని విందాం. ఈ వచనము ద్వారా ఆయన మనతో ఏమి చెప్పాలనుకుంటున్నారో, ఆ ప్రేమను మన హృదయాల్లో ఎలా నింపుకోవాలో ధ్యానించుకుందాం. ప్రియులారా, దేవాతి దేవుడు ఈ వాక్యము వినిచిన నీ కొరకు, ఈ వాక్యాన్ని అందిస్తున్న నా కొరకు ఏదైనా చేయడానికి, దేన్నైనా వదులుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు కూడా. ఆయనకు మనకంటే ఎక్కువైంది ఏదీ లేదు అని రాత్రి దేవుడు యెషయా భక్తుని ద్వారా ఇశ్రాయేలులకు తెలియజేస్తున్నాడు. నేనున్నాను, నేను విడిపిస్తాను, మీరు భయపడకండి అని ఈ రాత్రిన ఇదే మాటను ఈ వాక్యము వినిచిన్న మీకు తెలియజేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఆ బాధలో నుండి, నీకున్న శోధనల నుండి, కష్టములో నుండి, నీకున్న అనారోగ్య పరిస్థితుల నుండి, నీ కుటుంబపరమైన ఇబ్బందుల్లో నుండి నువ్వెక్కడైతే చిక్కుబడ్డావో, ఏ విషయంలోనైతే బంధింపబడ్డావో ఆయన వాటన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఏది ఏమైనా, ఎవరు అడ్డు వచ్చినా దేవుడు ఉపేక్షించడు, దేవుడు ఆగడు. ఆయన రాత్రి చాలా స్పష్టముగా నీకు చెబుతున్నాడు, నేను నీకు దేవుడను, నేను నిన్ను రక్షించువాడను అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రాత్రి అరబ్ దేశంలోని ఒక నగరము కిటికీ బయట నగరము నిశ్శబ్దముగా ఉన్నట్లు అనిపించిన వార్తల్లో వినిపిస్తున్న యుద్ధ ఘోష, అనిశ్చిత ఆ నగరపు నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. దూరముగా ఉన్న తన కుటుంబం కోసము, తన భవిష్యత్తు కోసము ఆందోళన చెందుతున్న ఒక వ్యక్తి తన గదిలో కూర్చొని ఉన్నాడు. చేతిలో ఉన్న ఫోన్లో వస్తున్న వార్తలు
భయాన్ని పెంచుతున్నాయి. రేపేమవుతుందో, నా పరిస్థితి ఏమిటి అని అతని మనసులో అలజడి మొదలైంది. గది మూలలో పడి ఉన్న తన బైబిల్ తీసి యాదృచ్ఛికంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయం 3వ వచనం మీద వేలును ఉంచాడు. యెహోవానగు నేను నీకు దేవుడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఆ వాక్యము అతని కళ్ళ ముందు మెరిసింది. అకస్మాత్తుగా అతని కళ్ళకు ఒక దృశ్యము స్పర్శించింది. చరిత్రలో గొప్ప సామ్రాజ్యమైన ఐగుప్తును తన బిడ్డల రక్షణ కోసము దేవుడొక వెలగా ఇచ్చాడంటే దేవుని దృష్టిలో తన విలువ ఎంత? ఆ సత్యాన్ని గ్రహించిన క్షణము ఆ గదిలోని భయము మంచులా కరిగిపోయింది. బయట యుద్ధము ఉండొచ్చు, అనిశ్చిత ఉండొచ్చు, కానీ అతని హృదయంలో ఒక నిశ్శబ్ద స్వరము వినిపించింది. నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను రక్షిస్తాను, నీవు నా సొత్తు అని. అతను కిటికీ తెరిచి ఆకాశము వైపు చూశాడు. ఆ నక్షత్రాల వెలుగులో అతనికి దేవుని అపారమైన ప్రేమ కనిపించింది. ప్రభూ, లోకము మారుతూ ఉండవచ్చు, కాని నీ వాగ్దానము మారదు అని ప్రార్థించుకున్నాడు. ఆ రాత్రి అతను నిశ్చింతంగా నిద్రపోయాడు. ఎందుకంటే ఆ రాత్రికి దేవుడే తన కాపలాదారుడని అతనికి అర్థమైంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న మాట మీతో పంచుకోవాలని, మీరు ఎక్కడ ఉన్నా, ఎలాంటి భయానక వాతావరణంలో ఉన్నా ఒక్క నిమిషము మర్చిపోకండి, మీరు దేవుని కనుపాపలు అన్న సంగతి. ఈ ప్రపంచము మీకు అపరిచితముగా అనిపించవచ్చు, యుద్ధము మిమ్మల్ని కలవరపెట్టొచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఐగుప్తు లాంటి సామ్రాజ్యాలని పనంగా పెట్టే దేవుడు ఈ రాత్రి నీకు రక్షణగా ఉన్నప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆయన చేతుల నుండి దూరము చేయలేదు. ఆకాశము వణికిన, భూమి కంపించిన మీ తండ్రి అయిన దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారములా ఉండి మిమ్మల్ని కాపాడుతాడు. మీరు భయపడకండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ ప్రయాణంలో ప్రతి అడుగులో ఆయన తోడుంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రతి క్షణము ఈ వాక్యాలను గుర్తుంచుకోండి. ఇవి మీకు అచంచలమైన ధైర్యాన్నిస్తాయి. ఆ వాక్యాలు ఏంటంటే, యెహోవాను చూచి నా ఆశ్రయము, నా దుర్గము, నేను నమ్ముకొని నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. మరియు నీవు భయపడకుము, నేను నీకు తోడయ్యున్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. నేను నిన్ను బలపరుచుచున్నాను, నీకు సహాయము చేయుచున్నాను. నీవు జలములలో బడి వెళ్ళుచున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్నిలో నడిచినప్పుడు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చివేయవు అన్న వచనములను ప్రతి క్షణము మీరున్న పరిస్థితిలో వాటిని మీ మనసులో ఉంచుకొని వాటిని జ్ఞాపకము చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రాముఖ్యంగా అరబ్ దేశాల్లో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఒక చిన్న సందేశాన్ని, మీరంతా నా ప్రియమైన నా ఆత్మీయ కుటుంబము కాబట్టి మీ కొరకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందించాలని రాత్రి మీ కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నాను. ప్రియులారా, మీరు ఒంటరి వారు కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు నమ్మిన దేవుడు ఆకాశమును భూమిని సృష్టించినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ హృదయాల్లో భయము వచ్చినప్పుడల్లా ఒక్కటే గుర్తుంచుకోండి, దేవుడు ఐగుప్తును క్రయముగా ఇచ్చి నిన్ను రక్షించుకున్నాడు. అంటే ఆయన నిన్ను తన ప్రాణముగా ప్రేమిస్తున్నాడని అర్థం. మీరు నివసించే ఆ ప్రాంతంలో దేవుని రక్షణ కవచము మీతోనే ఉంది. ధైర్యముగా ఉండండి. దేవుడు మీకు తప్పక విజయాన్ని, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రాత్రి భయపడవలసిన పని లేదు. ప్రపంచంలో ఏమి జరుగుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయన మిమ్మల్ని రక్షించడానికి, పోషించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మీ విలువలను, మీ భవిష్యత్తును ఆయన చేతుల్లో ఉంచి నిశ్చింతంగా ఉండండి. దేవుడు తప్పక మీకు తోడై ఉంటాడు. కాబట్టి ఈ భయానక వాతావరణంలో ఉన్న మీరు నాతో కలిసి ఈ రాత్రి ఈ స్తుతి గీతాన్ని ఆలపించండి. నీవు నాతో ఉన్నావని నమ్మ
రక్షణ నా జీవాధారం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనతో ఉన్నాడని మీరు నమ్మాలి. ఈ రాత్రి నీ ప్రాణానికి ఆయనే రక్షకుడు. ఐగుప్తును క్రయముగా ఇచ్చి ఆయన నిన్ను నన్ను కొన్నాడు కాబట్టి మిమ్మల్ందరినీ ఆయన తన కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఏ భయము ఏ దిగులు అవసరం లేదు. ధైర్యముగా ఉండండి. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ క్షణంలో నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడవైన మా పరలోకపు పరమతండ్రి, నీకే కృతజ్ఞతా వందనాలు అయ్యా. ఈ రాత్రి శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతా వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రపంచంలో ఎక్కడెక్కడో ముఖ్యముగా యుద్ధ మేఘాలు అలుముకున్న అరబ్ దేశాల్లో నివసిస్తున్న నీ బిడ్డలందరినీ నీ దివ్య హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. భయము మరియు ఆందోళనలో ఉన్న నీ బిడ్డల హృదయాలను నీ దైవిక శాంతితో నింపమని వేడుకుంటున్నాం. నీవు వాగ్దానము చేసినట్లుగా నేను నీకు దేవుడను, నిన్ను రక్షించువాడను అని నీ బిడ్డలకు ప్రతి క్షణము గుర్తు చేయండి తండ్రి. వారుంటున్న దేశాల్లో, వారు పనిచేస్తున్న ప్రదేశాల్లో నీవొక రక్షణ కవచముగా ఉండండి. నీ దూతలను వారికి కాపలగా ఉంచి అపాయము వారి దరికి చేరకుండా కాపాడండి. వారి భవిష్యత్తు, వారి ప్రాణములు నీ చేతుల్లో ఉన్నాయి. నీవే వారికి తోడుగా నీడగా ఉండి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.